హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మన ఛానల్లో అయితే మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో, ఎఫ్డీస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి త్రూ అప్ స్టాక్స్ యాప్ ద్వారా అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మన చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని విజిట్ చేసి చూడాలని మనవి. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో చాలామందికి తెలిసే ఉంటుంది, ఐబొమ్మ బెప్పం టీవీని అయితే బ్లాక్ చేయడం అయితే, సైట్స్ని బ్లాక్ చేయడం అయితే జరిగింది. సో అడ్మిన్ అయితే ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవి అని చెప్పేసి ఆయనని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అతనైతే పోలీస్ కస్టడీలో ఉన్నారు, విచారణ అయితే జరుగుతూ ఉంది. సో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, సో ఇతను మనీ లాండరింగ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, సో ఈ కేసు అనేది ఈడీకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. నాట్ ఓన్లీ ద పైరసీతో పాటు ఇతను చాలా క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎక్సెట్రా అయితే చేశారని న్యూస్ అయితే బయటకు వస్తూ ఉంది. సో ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే ఉంది ఈ న్యూస్. సో ఇష్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఐబొమ్మ బెప్పం టీవీ అనే వెబ్సైట్ అనేది పైరసీ మూవీస్ని అప్లోడ్ చేయడము, హెచ్డి ప్రింట్స్ని అప్లోడ్ చేయడము, సో ఇలా చేస్తూ ఉంటారు ఈ వెబ్సైట్లో అయితే. సో మనం ఇక్కడ చూడొచ్చు. సో నిర్మాతలు ఊపిరి పీల్చుకునే వార్త, కుకట్పల్లిలో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అని చెప్పేసి. సో రీసెంట్గానే ఇతన్ని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో బిఫోర్ దట్ ఇతనైతే సవాల్ అయితే విసరడం అయితే జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి. సో నన్ను అరెస్ట్ చేయండి, నా దగ్గర పీపుల్స్ డేటా అయితే, పర్సనల్ డేటా అయితే ఉంది, పెద్ద వాళ్ళ డేటా అయితే ఉంది, సో వాళ్ళది నేను లీక్ చేస్తాను, మీరు నన్ను అరెస్ట్ చేస్తే, నన్ను టార్గెట్ చేస్తే అన్నట్లయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ బొమ్మ వెబ్సైట్లో. సో అలా సవాల్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు అయితే ఇతన్ని కనిపెట్టి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇతని కేసును అయితే అడ్వకేట్ సలీం గారు ఎవరైతే ఉన్నారో వారు టేకప్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆయన కోడికత్తి కేసుని, అలాగే గులకరాళ్ళ కేసుని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో ఆ ఇష్యూ గురించి ఆ టైంలో ఈ అడ్వకేట్ గారు ఆ కేసును టేకప్ చేసి వాళ్ళకి బెయిల్ ఇప్పడం అయితే జరిగింది. సో ఈ కేసు కూడా ఆయనే టేకప్ చేశారు. సో ఎందుకు మీరు టేకప్ చేశారా అని ప్రశ్న ఆయనకి ఎదురైనప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే, సో ఇమ్మడి రవి గారికి ఎవరైతే ఉన్నారో తనకి మాస్ ఫాలోయింగ్ ఉంది, పీపుల్స్ నుంచి సపోర్ట్ ఉంది, సో అందుకే నేను ఈ కేసుని టేకప్ చేశానని చెప్తున్నారు. సో అది కాకుండా ఇది సింపుల్ థింగ్, ఇది ఒక పైరసీ రిలేటెడ్, సో అతనికి త్వరగా బెయిల్ అనేది వస్తుంది. ఒకవేళ ఈడీ ఇన్వాల్వ్ అయితే ఆ బెయిల్ రావడం అనేది లేట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే విచారణ అయితే జరుగుతూ ఉంది పోలీస్ కస్టడీలో. సో ఈ అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో తను కోర్టులో అయితే అప్పీల్ చేయడం అయితే జరిగింది, లైక్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో నా ముందే విచారణ అయితే జరపాలి అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే విచారణ అయితే జరుగుతూ ఉంది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే శివాజీ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో, సో ఇమ్మడి రవి అతనికి చాలా టాలెంట్ ఉంది, సో అతన్ని మనం దేశ సేవ కోసం, మంచి గుడ్ థింగ్స్ కోసం అయితే యూస్ చేసుకోవచ్చు అతని టాలెంట్ని అని చెప్పడం అయితే జరిగింది. యా ట్రూ, లైక్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ఒక ఇంత పెద్ద నెట్వర్క్ని హ్యాండిల్ చేయడము, ఇలా సర్వర్స్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. సో లైక్ హీఈస్ హ్యావింగ్ గుడ్ టాలెంట్, బట్ అది గుడ్ వేలో అయితే అతను యూస్ చేయలేదు అని అయితే అనిపించడం జరిగింది. బట్ తను చెప్పడం ఏంటంటే, సో టికెట్ రేట్స్ అనేవి కూడా మనమైతే చూడొచ్చు, టికెట్ రేట్స్ అనేవి కూడా పెంచడం అయితే జరుగుతుంది. న్యూగా రిలీజ్ అయినప్పుడు కానీ, ఆ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఏమైతే ఉంటాయో వీకెండ్స్ అప్పుడు కానీ టికెట్ ప్రైస్ అయితే పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ని, లైక్ అప్పుడు అరెస్ట్ చేసిన టైంలో, ఆ రీసెంట్ టైమ్స్లో ఇలా విజువల్స్ అయితే ఇమ్మడి రవి గారు ఎవరైతే ఉన్నారో వారు బయటకు వచ్చే విజువల్స్ ఆ టైంలో. సో ప్రజెంట్ అయితే అదండి. సో వాళ్ళు ఐబొమ్మ బెప్పం వెబ్సైట్లో ఏవైతే ఉన్నాయో అందులో నోట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ మా సేవలను అయితే ఇండియాలో ఆపడం అయితే కంప్లీట్గా షట్ డౌన్ అయితే చేయడం అయితే జరిగింది అని చెప్పేసి ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. సో
ఈ ఇష్యూ పైన అయితే రీసెంట్గా అరెస్ట్ అయిన తర్వాత మన సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో రాజమౌళి గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి అలా. సో ఈ కేసు విషయానికి చూసుకున్నట్లయితే సో అతనికి మేబీ 20 to 30+ ఇయర్స్ జైలు శిక్ష, 5 crores ప్లస్ పెనాల్టీ అని అయితే మనము న్యూస్లో అయితే చూడడం అయితే జరుగుతూ ఉంది. సో కాన్సిక్వెన్సెస్ ఎలా అయితే ఉంటాయి, ఎలా ఉండొచ్చు, కోర్టు ఎలా తీర్పునిస్తుంది, జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది, సో ఈ విచారణ ఎన్ని రోజులు కొనసాగుతుంది, అతను ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా కమిట్ అయ్యారా అపార్ట్ ఫ్రమ్ పైరసీ కాకుండా ఇతను వేరే అదర్ థింగ్స్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా చేసి ఉన్నాడా. సో ఇంకా అదైతే ఇంకా పూర్తి సమాచారం అయితే మనం దానికోసం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా సో నా కొడుకు చేసింది అయితే తప్పు, సో ఇలా చేయకూడదు, సో ఇలా ఎందుకు చేశాడో నాకు కూడా క్లారిటీగా తెలియదు అని అయితే రవి గారి ఫాదర్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే వన్స్ ఇతను అరెస్ట్ అయిన తర్వాత కొన్ని ఫేక్ వెబ్సైట్లు అయితే పుట్టుకొస్తున్నాయి. ఐబొమ్మ 1 అని చెప్పేసి ఒక ఫేక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారనమాట. సో బీ కేర్ఫుల్ గైస్, ఎవరు ఈ ఫేక్ వెబ్సైట్లన్నీ నమ్మకండి. సో మన డేటాని అయితే వాళ్ళు తీసుకొని సో డిఫరెంట్ సైబర్ క్రైమ్స్కి పాల్పడడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇది మనం ఇక్కడ ఇది చూడొచ్చు, ఐబొమ్మ 1 అని చెప్పేసి అరెస్ట్ చేసిన ఆగని పైరసీ. సో ఇదేంటంటే వన్స్ మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అది మూవీ రూల్స్కి రీడైరెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆర్ లేదంటే సమ్ ఇన్సూరెన్స్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ అక్కడికి వెళ్ళి మనము ఇక్కడ నుంచి లింక్ పేస్ట్ చేస్తే మనకు మూవీస్ అయితే ప్లే అవుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండి, ప్రజెంట్ అయితే ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. సో మేబీ ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి కొంతమంది మన డేటాను అయితే దొంగిలించడానికి ప్రయత్నం చేయవచ్చు. సో బీ కేర్ఫుల్ గైస్. సో ఇంకా మనం ఈ కేసు ఎలా ఫర్దర్గా ముందుకెళ్తుంది, ఎలా ఉండబోతుంది, జడ్జిమెంట్ ఎలా వస్తుంది, సో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, రవి గారు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, సో అలాగే మన అడ్వకేట్ సలీం గారు ఎవరైతే ఉన్నారో వైజాగ్ నుంచి, సో అతను ఎలా దీన్ని కౌంటర్ అటాక్ ఇస్తారు, సో ఎలా ప్రతివాదనలు అయితే కోర్టులో జరగబోతున్నాయో సో మనం అయితే వేచి చూడాల్సి ఉంది. సో లెట్స్ సీ గైస్ హౌ ఇట్ గోస్. సో అలాగే పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే ఈ రవి గారికి అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో లెట్స్ సీ ఈ కేసు అనేది ఫర్దర్గా ఎలా ఉండబోతుందో మనం చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మా ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము. సో మేము రీసెంట్గా అయితే ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మీకు తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.